దుర్జనుల్ సాధుల తూలనాడిననేమి వారికెన్నటికైన వాసి చెడునే. రావణాసురునింట రాక్షస స్త్రీలంత చలగి దూషింపరే సీతనచట. దుడుకులై పల్కి దైత్యులు నశించిరిగాని భూమి పుత్రికకేమి హాని వచ్చే. సభలో ననొకడు పాంచాలితో పోరాడి తాను సమసెను గాని దానికేమి. దీనులను జూచి దుష్టుడు తిట్టితేమి వారి తెరుగయ్యెదరుగాని వారికేమి. చక్రధర ధర్మపురిధామ సార్వభౌమా నరహరి భక్తజనకల్ప నాగతల్ప ఓ నరహరి, దుర్జనులు సాధువులను ఎంత తిట్టితే ఏమి, ఆ సాధువులకు ఏమీ కొరత ఏర్పడదు. రావణుని లంకలో సీతను రాక్షస స్త్రీలు ఎంత దూషించినప్పటికీ సీతకు ఏమైనా హాని జరిగిందా? దుర్మార్గంగా మాట్లాడి ఆ రాక్షసులు నశించారు కాని సీతకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. అలాగే ద్రౌపది సంగతి కూడా. సభలో ఒక దుర్మార్గుడు పాంచాలితో పోరాడి నశించిపోయాడు, అంతే తప్ప పాంచాలికి జరిగిన నష్టం ఏమీ లేదు. దీనులను దుష్టుడు తిట్టినా ఆ దీనులకు ఏమీ నష్టం జరగదు. వారిని తిట్టినవాడే నశిస్తాడు తప్ప ఆ సజ్జనులకు ఎలాంటి నష్టం లేదు అంటూ గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాడు. అలాంటి గొప్పవారే దైవాన్ని నమ్ముతారని, ఆ భక్త వరులను దైవం ఎల్లవేళలా కాపాడుతుందని శేషప్ప తెలుపుతూ సమాజానికి మార్గనిర్దేశం చేస్తాడు.